అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు, ఆ కథనాల వెనుక అసలు కథలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజాశక్తి పత్రికతో ప్రారంభిద్దాం. ఫైనల్కు భారత్ నేడు టైటిల్కై ఆస్ట్రేలియాతో సుల్తాన్ జోహార్ కప్పు టోర్నీలో హాకీలో భారత్ జట్టు ఫైనల్కి చేరింది. ఇక ఖనిజాల విలువ ఎంతో తేల్చండి, దానికోసం సమగ్ర అధ్యయనం చేయండి. సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం. విలువ జోడింపుతో మరింత ఆదాయం వస్తుందని సూచన. ఒడ్డర్లకు లీజుల్లో 15% రిజర్వేషన్ కల్పించాలని ప్రతిపాదన. నిన్న మైనింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వ్యవహారాల మీద సీఎం సమీక్ష చేశారు. ఆ సందర్భంగా ఆయన చెప్పినటువంటి మాటలు ఈ పత్రికలో మనం చూడొచ్చు. పంచాయతీల పునర్వ్యవస్థీకరణ త్వరలోనే ఉత్తర్వులు. 359 రూర్బన్ పంచాయతీల ఏర్పాటు. కార్యదర్శుల పోస్టులను పీడీఓగా మార్పు. ఉద్యోగుల సర్వీసుల్లోనూ భారీగా మార్పులు. దీనికి సంబంధించినటువంటి నిబంధనల్ని ఇటీవల ఏపీ క్యాబినెట్ సంబంధించిన తీర్మానంలో ఆమోదించారు. గ్రామ పంచాయతీలు పర్టికులర్ 10,000 పైబడినటువంటి జనాభా ఉన్నటువంటి వాటిని రూరల్ అర్బన్గా రూర్బన్ అనే పేరుతో వాటిని మార్చాలి అని ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఇలాంటి ప్రతిపాదనని పవన్ కళ్యాణ్ సంబంధించిన శాఖ ముందుకు తీసుకొచ్చింది. దాని మీద కేబినెట్ ఆమోదం తెలిపింది. దాంతో త్వరలోనే దానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు రాబోతున్నాయి. గ్రామ కార్యదర్శుల్ని పీడీఓ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గాను, అదేవిధంగా గ్రామాలని 10,000 పైబడినటువంటి జనాభా ఉన్న గ్రామ పంచాయతీలని రూర్బన్గాను మార్చబోతున్నారు అనే కథను ఇక్కడ మనం చూడొచ్చు. డిజిటల్ అరెస్టుల పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన. కేంద్రానికి సిబిఐకి నోటీసులు. ఇన్ని ఫోర్జరీ పత్రాల నివ్వెరపోయిన న్యాయస్థానం. డిజిటల్ అరెస్టుల కేసులు పెరిగిపోతుండడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తుంది. వాస్తవంగానే అనేక రకాలుగా ఈ డిజిటల్ అరెస్టుల కారణంగా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, అనేక చిక్కులు ఎదుర్కొంటున్నారు. కానీ దానికి పరిష్కారం మాత్రం ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఏవైనా చర్యలకు పూనుకుంటారని ఆశిద్దాం. రాష్ట్రానికి మోడీ శటగోపం. గూగుల్కి 22,000 కోట్ల సబ్సిడీ ఇవ్వడం అన్యాయం. రాయలసీమ డిక్లరేషన్పై బీజేపీ సమాధానం చెప్పాలి. మోదీ భజన మాని నిధులు రాబట్టాలి. సిపిఎం నిన్న ప్రెస్ మీట్లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు కామెంట్స్. మంత్రి లోకేష్ మాట నిలబెట్టుకోవాలి. మంగళగిరిలో ఇళ్ల స్థలాల కోసం బైఠాయింపు. భారీగా తరలివచ్చిన పేదలు. మంగళగిరి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తానని నారా లోకేష్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో సెంటు స్థలాలు ఇస్తున్నారు అంటూ దాన్ని ఎద్దేవా చేశారు. సెంటు స్థలాల పంపిణీని చాలా తీవ్రంగా నిరసించారు. తాము అధికారంలోకి వస్తే అంతకన్నా ఎక్కువ ఇళ్ల స్థలాలు అందిస్తాం అంటూ చెప్పారు. కానీ ఏడాదిన్నర తర్వాత కూడా ఒక్కరికి సెంటు స్థలాలు కాదు సెంటుకు మించి ఇస్తానన్న మాట నిలబెట్టుకోకపోవడంతో నిన్న భారీ సంఖ్యలో పేదలు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. నారా లోకేష్ హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లోకేష్ తన మాట నిలబెట్టుకోకపోతే ఆయన ఆఫీసుని ఇంటిని కూడా ముట్టడిస్తాం అంటూ పేదలు నిన్న సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో హెచ్చరించారు. పెరూలో జడ్ నిరసనలు. యువతపై అవినీతిపై యువత ఆగ్రహం. పోలీస్ కాల్పుల్లో ఒకరు మృతి. ఎమర్జెన్సీని ప్రకటించిన ప్రభుత్వం. బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, ఆ తర్వాత మడగాస్కర్, ఇప్పుడు పెరు జడ్లో వస్తున్నటువంటి నిరసనలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అనేక ఖండాల్లో ఎగిసిపడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆస్ట్రేలియా, ఆసియా, ఇప్పుడు లాటిన్ అమెరికా అన్ని ఖండాల్లోనూ ఈ జడ్ ఉద్యమాల తీవ్రతను మనం చూడొచ్చు. ఇక ఉద్యోగాల పేరుతో మోసం. 150 కోట్లతో పరారైన హెల్త్ అండ్ వెల్త్ సంస్థ. ఆందోళనకు దిగిన బాధితులు. ఆళ్లగడ్డ ప్రాంతంలో హెల్త్ అండ్ వెల్త్ అనే పేరుతో ఒక సంస్థ అక్కడ డబ్బులు అందరి దగ్గర నుంచి వసూలు చేసి నిలువున ముంచింది. 27 నుంచి ధాన్యం కొనుగోలు. రైస్ మిల్లర్ల సమావేశంలో మంత్రి నాదెండ్ల 27వ తారీఖుని మొదలుపెట్టి 51 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎంత ధాన్యం సేకరిస్తారో చూద్దాం. మరిక ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ కేసులు. DCDBలో నమోదు. సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు. ప్రభుత్వ ఉద్యోగులపై నమోదైన క్రమశిక్షణ కేసుల పెండింగ్ వివరాలను ఈ నెల 23లోగా డేటా ఎంట్రీ పూర్తి చేయాలని సాధారణ పరిపాలన శాఖ అన్ని శాఖల HODలకి ఆదేశించింది. ఉద్యోగుల మీద చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఈనాడు పత్రికలో మనం చూస్తే ఈరోజు ఈనాడులో మరికొన్నాళ్ళు నిద్రమత్తులోనే ఉండండి. పరకామణిలో అక్రమాలపై తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఉద్దేశించి హైకోర్టు ఘాటు వ్యాఖ్య. కౌంటర్ వేయని ఈఓపై ఆగ్రహం. పరకామణికి సంబంధించినటువంటి కేసులో ఈ టీటీడీ పాలకవర్గమే
చాలా నిర్లక్ష్యంగా సాగినటువంటి వైనాన్ని ఏపీ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. 10 రోజుల నాడు చాలా సీరియస్గా సిఐడిని హెచ్చరించింది. దాంట్లో హుటాహుటిన సిఐడి అధికారులు తిరుమల వెళ్ళారు, మొత్తం సీజ్ చేశారు, దానికి సంబంధించిన ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు, దర్యాప్తు వేగవంతం చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. కానీ అదే కేసుకు సంబంధించి టీటీడీ ఈవో వేయాల్సినటువంటి కౌంటర్ పిటిషన్లో జాప్యం మీద నిన్న మళ్ళీ హైకోర్టు చీవాట్లు పెట్టాల్సి వచ్చింది. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో అటు పోలీస్ యంత్రాంగంలో కానీ ఇటు పరిపాలనాపరమైనటువంటి విభాగాల్లో కానీ ఎలాంటి నిర్లక్ష్యం తాండవిస్తుందో పదే పదే ఏపీ హైకోర్టు ముళ్ళకర్రిచ్చి పొడుస్తున్నటువంటి ఈ చందాన మనం చూడాల్సి వస్తుంది. ఇక రెవెన్యూలో ఇతరులకు బ్రేక్, ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. భూములు ఆ పేరుతో ఉంటే మ్యూటేషన్లు చేయరు, క్షేత్రస్థాయిలో అవకతవకలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాలు ఈ విభాగంలోనే రికార్డ్స్లో భూములన్నీ ఇతరులు అనే పేరుతో ఉంటుంది. ఆ ఇతరులు అంటే ఎవరు అనేదాన్ని ఎవరు నచ్చితే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రెవెన్యూ రికార్డుల్ని తారుమారు చేసి తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక నుంచి అలా ఇతరులు అని ఉంటే మ్యూటేషన్లు జరగవు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఈనాడు పత్రికలో మనం చూడొచ్చు. వనం నుంచి జనంలోకి ఆసన్న సహా 208 మంది మావోయిస్టులు లొంగుబాటు. మావోయిస్టులకి ఈ మధ్యకాలంలో చాలా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒకవైపు సాయుధ పోరాటంలో చాలామంది కీలకమైనటువంటి నేతల్ని కోల్పోయింది, మరొకవైపు అనేక మంది మావోయిస్టు విధానాలతో, మావోయిస్టు పార్టీ వైఖరితో, మావోయిస్టుల లైన్తో సాయుధ పోరాటం కొనసాగించాలి అనే విషయం మీద తీవ్రంగా విభేదిస్తున్నారు. చాలామంది ముఖ్యమైనటువంటి నేతలు కూడా బయటకు వస్తున్నారు. మొన్న మల్లోజులు చూసాం, నిన్న ఆసన్న బయటకు వచ్చారు. ఇట్లా ముఖ్యమైనటువంటి సుదీర్ఘకాలంగా మావోయిస్టు పార్టీ వెంట సాగుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు తిరిగి బయటికి వచ్చేస్తున్నటువంటి పరిస్థితితో ఆ పార్టీ చాలా వేగంగా కుదేలైపోతున్నట్టు కనిపిస్తుంది. ఇక హైకోర్టు జడ్జిగా జస్టిస్ రమేష్ ప్రమాణం అనే కథనం ఇక్కడ మనం చూడవచ్చు ఈనాడులో. ఇక ఆంధ్రజ్యోతి పత్రికలో మనం చూస్తే ఈరోజు జగన్ దెబ్బకు రైతులు విలవిల, నాడు లేని భూ వివాదాలు సృష్టి, రీసర్వే బాధితులు 8.5 లక్షల మంది, పేరు ఫోటోల పిచ్చితో 800 కోట్ల వృధా ఖర్చు, రైతుల ప్రమేయం లేకుండా అడ్డగోలుగా సర్వే, తప్పుల తడకతో అన్నదాతలకు కష్టాలు, కూటమి సర్కారు వచ్చాక వినతుల వెల్లువా. కూటమి సర్కారు వచ్చాక వినతుల వెలువ. ఇప్పుడు ఏడాదిన్నర తర్వాత మళ్ళీ ఇంకా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ తప్పు జరిగింది, ఈ తప్పు జరిగింది, జగన్మోహన్ రెడ్డి హయాంలో అలా చేశారు, ఇలా చేశారు, దీనికే పరిమితం అవుతున్నారు. మరి ఏడాదిన్నరలో ఈ 8.5 లక్షల మంది రైతుల్లో ఎంతమంది సమస్యలు పరిష్కరించారు? ఆ రీసర్వే తప్పులు తడకగా సాగింది అని అంటే ఎంత మేరకు సరిచేశారు? మరి ఆ సర్వేనే నేరం ఘోరం అని అప్పట్లో భూములు కాజేసే ప్రయత్నం అని చెప్పినటువంటి ఈ మీడియా సంస్థలు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు సర్కారు సర్వేకు పూనుకుంటుంటే, రీసర్వే చేసేదానికి సన్నాహాలు చేస్తుంటే మరి ఇది చాలా ఘనమైనటువంటి చర్యగా, చాలా గొప్ప వ్యవహారంగా ఎందుకు చిత్రీకరిస్తుంది? జగన్మోహన్ రెడ్డి హయాంలో సర్వే చేయడాన్ని చాలా ఘోరమని, నేరమని, అనేక రకాలుగా భూములు కాజేసే ప్రయత్నమని చిత్రీకరించినటువంటి వాళ్ళు ఇప్పుడు సర్వేని ఎందుకు సమర్థిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో నిజంగా సర్వేలో దోషాలు జరిగితే, తప్పులు జరిగితే బాధిత రైతాంగానికి సరిచేసి రెవెన్యూ వ్యవస్థలో అన్నిటినీ సక్రమంగా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటానని చెప్పి ఎందుకని ఏడాదిన్నరగా విస్మరించింది అనే ప్రశ్నలు ఇక్కడ ఎవరికైనా ఇట్టే ఉదయిస్తాయి. ఇక ఏపీకి మేలుకొలుపు గూగుల్తో ఒప్పందం మొత్తం దృశ్యాన్ని మార్చేసింది అన్నట్టుగా ఆంధ్రజ్యోతి మొదలెట్టింది. ఏంటంటే ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వానికి అన్ని రకాలుగాను మైలేజ్ తీసుకొచ్చినటువంటి అంశాల్లో గూగుల్ ఒకటి. గూగుల్ నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అన్ని రకాలుగా చాలా పెద్ద స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి, దేశంలోనే ఏ రాష్ట్రానికి రానట్టుగా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి అనే ఒక ఇమేజ్ అయితే బిల్డప్ అయింది. ఈ ఇమేజ్ని మరింతగా నిలబెట్టుకోవడం కోసం, ఇది చాలా ఘనమైనటువంటి చర్యగా కీర్తించే దానికోసం రోజు అనుకూలమైనటువంటి కథనాలు త్వరలో రాబోతున్నాయి. ఇది అందులో ఒకటన్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. వాస్తవానికి 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానంటే 22,000 కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చి, పైగా అందులో ఉద్యోగాలు వచ్చే అవకాశం లేని డేటా సెంటర్ల ద్వారా ఏం ఉద్ధరిస్తారు అనే ప్రశ్నకి ప్రభుత్వం సమాధానం లేదు. ఉద్యోగాలు ఎన్నొస్తాయి అన్న దాని మీద చంద్రబాబు సర్కారు నిర్దిష్టంగా సమాచారం చెప్పట్లేదు. ఈ నారా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ అధికారిక పత్రాల్లో కానీ, లేదంటే MOU కుదుర్చుకున్నటువంటి విషయాల్లో కానీ ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు అన్నది ఎందుకు దాస్తున్నట్టు? రెండోది, అదానీ ఎయిర్టెల్
ఇలాంటి సంస్థలతో కలిసి గూగుల్ నిర్మిస్తున్నటువంటి ఈ డేటా సెంటర్ని కేవలం గూగుల్ డేటా సెంటర్గా ఎందుకు చెప్పదలుచుకున్నారు? అదానీని, ఎయిర్టెల్ని ఎందుకు దాస్తున్నారు? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. వీటితో పాటుగా ఇతర అనేక పర్యావరణపరమైనటువంటి అంశాలు ఉన్నాయి. దాంతోపాటు ప్రభుత్వం అంత పెద్ద మొత్తం ఇవ్వడం వల్ల వచ్చే అదనపు ప్రయోజనం ఏంటి అనే ప్రశ్నలు ఉన్నాయి. ఎన్ని ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా గూగుల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు సర్కార్కి మైలేజ్ వచ్చింది. అందులో నారా లోకేష్ కూడా చాలా అతని కృషి వల్లే వచ్చింది, ఆయన వల్ల ఇదంతా వచ్చిందనే ఒక ఇమేజ్ని అయితే తీసుకొచ్చుకోగలిగారు. అయితే అదే సమయంలో నారా లోకేష్ తీరు చాలా వివాదాస్పదమవుతుంది. పక్క రాష్ట్రాలతో, ముఖ్యంగా కర్ణాటక లాంటి రాష్ట్రాలతో గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్న వైను చాలా విమర్శలకు దారితీస్తుంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిన్న అక్కడ ఐటీ మంత్రి చాలా తీవ్రంగా ఎద్దేవా చేశారు. ఏడాదిలో 1,62,000 కోట్లు అప్పు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ది అంటూ చాలా చిన్నబుచ్చే ప్రయత్నం చేశారు. అంటే రాష్ట్ర పరువు తీసే ప్రయత్నం కూడా నారా లోకేష్ వైపు నుంచి జరుగుతోంది. మరి దీన్ని ఏమనాలా? ఓకే, గూగుల్ వచ్చింది, పెట్టుబడులు పెడతారు, ఆ పెట్టుబడి వల్ల లాభమా నష్టమా, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంతమందికి బెనిఫిట్, ఇవన్నీ క్రమంగా జనానికి కూడా అర్థమవుద్ది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆ గూగుల్ వచ్చిందనేటువంటి ఉద్దేశంతో మొత్తం అంతా జయించేసాం, మొత్తం అంతా మాదే, మేము చాలా ఎదిగిపోయామన్నట్టుగా పక్క రాష్ట్రాలని నిందించే ప్రయత్నానికి పూనుకుంటుందంటే ఏమనాలా ఐటీ శాఖ మంత్రిని? నారా లోకేష్ హోందాగా వ్యవహరించాల్సినటువంటి సమయంలో ఎందుకని ఆయన కర్ణాటక లాంటి రాష్ట్రాలతో కోరి కయ్యానికి దిగుతున్నట్టు? చాలా విడ్డూరమైనటువంటి విషయం. ఉద్యోగుల డిమాండ్లపై కదలిక, ఉద్యోగ సంఘాలతో నేడు మంత్రుల భేటీ, ఆర్థిక పెండింగ్ సమస్యలపై చర్చలు, డిఏలపై ఊరట లభించే అవకాశం, పెండింగ్ సమస్యలపైన స్పష్టతకు ఛాన్స్, సానుకూలతతో చర్చించాలని సీఎం ఆదేశం, 14 ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం. ఈరోజు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఇలాంటి మంత్రుల బృందం ఆ ఉద్యోగ సంఘాలతో చర్చిస్తుంది. ఉద్యోగ సంఘాలతో నెలన్నర క్రితం సిఎస్ ఇతర అధికారులు చర్చించారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు మంత్రుల వరకు వచ్చారు. మరి కొంతకాలం గడిపే ప్రయత్నంగా ఇది కనిపిస్తుంది. ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో జాయింట్ కౌన్సిల్ మీటింగ్ నాడు జరిపినటువంటి చర్చల సారాంశం ఏమైంది, ఎన్ని హామీలు నెరవేర్చారు, ఆ రోజు ఉద్యోగ సంఘాలు ప్రస్తావించిన విషయాల్లో వేటికి పరిష్కారం చూపించారు అన్న ముందు నిర్దిష్టమైనటువంటి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అది లేదు ప్రభుత్వం వైపు నుంచి. ఇప్పుడు మళ్ళీ మంత్రులు మాట్లాడుతున్నారంటే చాలా సమస్యలకు పరిష్కారం వచ్చేస్తుంది, డిఏలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది, పెండింగ్ సమస్యలు కూడా పరిష్కారం అయిపోతాయి అనే రీతిలో చిత్రీకరించే ప్రయత్నం అయితే జరుగుతుంది. వాస్తవానికి ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న చర్చల్ని ఆహ్వానించాలి, ఇది ఫలప్రదం కావాలని కోరుకోవాలి. కానీ ప్రభుత్వం అలాంటి చిత్తశుద్ధిని సాటుతుందా? అంత ఉదారంగా వ్యవహరిస్తుందా? ఇచ్చిన హామీల విషయంలో నిర్దిష్టంగా నడుస్తుందా? ఇవి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. కేవలం కాలయాపన కోసం ఉద్యోగుల్లో ఇటీవల అసంతృప్తి పెరుగుతుందని, అనేక రకాలుగా వ్యతిరేకత తయారవుతుందని భావించిన తర్వాత కొంత నీళ్లు జల్లే ప్రయత్నంగానే ఇది చేస్తుందా అన్నది చూడాల్సినటువంటి అంశం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వీళ్ళంతా ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు సర్కారు ఏదో చేస్తుంది అని నమ్మారు. కానీ ఏడాదిన్నర తర్వాత కూడా చంద్రబాబు ఏమీ చేయట్లేదు అని అసంతృప్తితో ఉన్నారు, అసహనంగా కనిపిస్తున్నారు. అనేక చోట్ల ఆందోళనకు పూనుకుంటున్నారు, రోడ్లెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఇప్పుడు దిగొచ్చి చర్చలు చేయడానికి సిద్ధమవుతుంది. మరి ఈ చర్చలైనా సక్సెస్ అవుతాయా? ఈ చర్చల ద్వారానైనా ప్రభుత్వం తానివ్వాల్సినటువంటి, అసలు నిజానికి డిఏ ఇవ్వడానికి ప్రభుత్వం ఎవరితోనూ చర్చించాల్సిన అవసరం లేదు. 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అదేమి 1, 2, 3 నెలల్లో కాదు, 4 విడతల డిఏ ఇవ్వాల్సి ఉంటే కాలయాపన చేస్తున్నారు. ఆ డిఏ ఇవ్వడానికి ఇప్పుడు చర్చల పేరుతో మరికొంతకాలం గడిపే పన్నాగం ఏమైనా నడుస్తుందా? ఇలాంటి సందేహం చాలామంది ఉద్యోగుల్లో ఉంది. మరి ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, ఏం తీరుస్తుంది, ఎంత మేరకు నిర్దిష్టంగా సాగుతుంది చూద్దాం. ఇక ఆయుధం వీడి ఆసన్నకు సంబంధించిన కథనం. విద్యుత్ ఉద్యోగుల చర్చలు సఫలం. ఉద్యోగుల చర్చలు సఫలం పేరుతో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లని మరోసారి పక్కన పెట్టేశారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ విద్యుత్ సంస్థల్లో మొత్తం 27,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు 25 ఏళ్ల పైబడి పనిచేస్తున్నారు. ఎదుగు బొదుగు లేకుండా, రెగ్యులరైజేషన్ ఉండదు, కనీసం మినిమం స్కేల్ ఉండదు, సమాన పనికి సమాన వేతనం ఉండదు,
రెగ్యులర్ ఉద్యోగి పనిచేస్తాడు, కాంట్రాక్ట్ ఉద్యోగి పనిచేస్తాడు. రెగ్యులర్ ఉద్యోగితో పోలిస్తే కాంట్రాక్ట్ ఉద్యోగికి అదే విద్యుత్ సంస్థలో అదే పని చేస్తున్నందుకు సగం జీతమే ఇస్తూ ఉంటారు, సగం బెనిఫిట్సే ఉంటాయి. పైగా ఆ కాంట్రాక్ట్ ఉద్యోగికి ఏదైనా జరిగితే అనేక సందర్భాల్లో పట్టించుకున్న వాళ్ళే ఉండరు. ఇలాంటి అనేక అవస్థల మధ్య అరకొర జీతాలతో కాలాన్ని నెట్టుకొస్తున్నారు. 25 ఏళ్లుగా పనిచేస్తున్నారు అదే సంస్థల్లో. 25 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయాలి అనే డిమాండ్ మీద పలుమార్లు విన్నవిస్తున్న ప్రభుత్వానికి పడుతుంటే ఒట్టు. కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికులకు సంబంధించినటువంటి డిమాండ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ నిర్లక్ష్యం వహించింది. ఇతర ఉద్యోగ సంఘాలని కాంట్రాక్ట్ కార్మికులతో విభజించి ఈ సమ్మెని నీరుగార్చే ప్రయత్నం చేసింది. ఉద్యోగ సంఘాలు, ఇతర ప్రధానమైనటువంటి సంఘాలు వాళ్ళందరి ప్రతినిధుల్ని, మొత్తం 25 సంఘాలు ఉంటే 18 సంఘాల ప్రతినిధుల్ని కాంట్రాక్ట్ కార్మికుల సమస్య పక్కన పెట్టేయండి, మీ డిమాండ్ల విషయాల్లో మేము పరిశీలిస్తాం, మీరు సమ్మె విరమించుకోండి అని చెప్పారు. 18 సంఘాలు బయటకు వచ్చేసినాయి. మిగిలిన 7 సంఘాలు అనేక రకాలుగా మళ్ళా గుల్లాలు పడాల్సి వచ్చింది. అవన్నీ కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగుల సంఘాలు. వాళ్ళు ఎంత మేరకు నిలబడతారు, ఎలాంటి కార్యాచరణకు పూనుకుంటారు, ఏ దిశలో ముందుకెళ్తారు చూడాల్సి ఉంది. ఇక ధాన్యం కొనుగోళ్లు 27 నుంచి 51 లక్షల టన్నులు కొనుగోలు చేస్తారు అనే కథనం ఇక్కడ మనం చూడొచ్చు. ఇక సాక్షి పత్రికలు ఈరోజు చూస్తే కదల్లేని విధంగా కొడతారా, రాష్ట్రంలో పోలీసుల తీరుపై నిప్పులు చెరిగిన హైకోర్టు, పోలీసులు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా, పౌరులను స్టేషన్కి పిలిపించడం, నిర్బంధం, చితక బాధడం పరిపాటి అయిపోయింది, ఇప్పటికీ పిటిషనర్ కదల్లేని స్థితిలోనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని అంటే హైకోర్టులో పోలీసు యంత్రాంగాన్ని తీవ్రంగా మందలించని రోజు లేదండి. రోజు పోలీసుల తీరుని తప్పు పెట్టడమే, రోజు పోలీసుల వ్యవహార శైలి మీద ఆగ్రహించడమే, ప్రతి పిటిషన్లోనూ పోలీసులకి చీవాట్లే. ఇన్ని రకాలుగా హైకోర్టు తల వంపులు తల బొప్పి కొట్టేలా పాఠం చెప్తున్నా పోలీసులకు చెవుకెక్కలేదు. అంటే ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవహార శైలి ఎంత వికృతంగా ఉందో, ఎంత యథేచ్ఛగా సాగుతుందో, ఎంత అడ్డందిడ్డంగా నడుస్తుందో రోజు హైకోర్టు చేస్తున్న కామెంట్స్ ఉదాహరణగా కనిపిస్తాయి. పోలీసులు నిబంధనలు పాటించాలి, వాళ్ళు ఏమీ చట్టానికి అతీతంగా సాగడానికి, తమకు తోచినట్టుగా నడవడానికి వీలు లేదు. అయినా కానీ అధికార పార్టీ పెద్దల అండదండలు చూసుకొని అడ్డందిడ్డంగా సాగుతున్న పోలీసులు పెరిగిపోతున్నారు. అడపాదడప ఉండేవి గతంలో కూడా ఇలాంటి కేసులు. రోజు కాదు, ప్రతిరోజు హైకోర్టు ముందుకు ఒక పిటిషన్ వస్తే పోలీసుకి చేపట్లే, హైకోర్టు ముందుకు ఏదైనా ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వస్తే పోలీసుల తీరుని తీవ్రంగా మందలించడమే, హైకోర్టు ముందుకు ఏదైనా కేసు వస్తే పోలీసులకి తలవంపులు అన్నట్టే. ఇట్ట అయిపోయింది. రోజు ప్రతిసారి పోలీసుల్ని హైకోర్టు హెచ్చరిక, మందలింపు, తీవ్రమైనటువంటి వార్నింగు ఇవన్నీ పత్రికల్లో పతాక శీర్షికల్లో కనిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వానికి కానీ పోలీసులు కానీ చీమ కుట్టినట్టు కూడా కనిపించట్లేదు. కనీసం ఇంతగా రోజు తిడుతుంటే కనీసంగా అయినా తీరు మార్చుకుందాం, వ్యవస్థను సరిచేసుకుందాం, నిబంధనల ప్రకారంగా నడుద్దాం అనే ధోరణి పోలీసుల్లో కనిపించట్లేదు. ఇంకా ఇదేచ్ఛగా, ఇంకా బరి తెగించి, ఇంకా ఇష్టారాజ్యంగా సాగిపోతున్నట్టు వరుసగా వస్తున్న కేసులు మనల్కి అర్థమయ్యేలా చాటుతున్నాయి. ఇక అది నకిలీ మద్యమే, ల్యాబ్ పరీక్షల సాక్షిగా బట్టబయలు. నిన్న ఆంధ్రజ్యోతిలో వచ్చింది, సాక్షి ఈరోజు కొంత లేట్గా వచ్చింది ఈ కథను. ఆల్రెడీ నిన్న ఆంధ్రజ్యోతిలో వచ్చినప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడే, ప్రజాస్వామ్యానికి సంకెళ్ళు, సాక్షి ఎడిటర్పై దాడి, పత్రికా స్వేచ్ఛపై దాడి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి పత్రిక విలేకరులు ఆందోళనకు పూనుకున్నారు. ఇక్కడ సాక్షి ఒంటరి అయిపోయింది. గతంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, వాళ్ళకి అనుకూలంగా కొన్ని జర్నలిస్ట్ సంఘాలు అన్నీ సమిష్టిగా ఏదో జర్నలిస్టులు అంతా ఉద్యమం చేస్తున్నారు అనే ఒక రకమైన కలరింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు సాక్షి ఒంటరి. సాక్షికి ప్రధానమైనటువంటి జర్నలిస్ట్ సంఘాలు కూడా కలిసి రావట్లేదు. నిన్న సాక్షి నిర్వహించినటువంటి ఆందోళనలో సాక్షి ఎడిటర్ మీద సాగుతున్నటువంటి దుశ్చర్యలకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనల్లో ప్రధానమైన జర్నలిస్ట్ సంఘాలు కనిపించలేదు. మరి జర్నలిస్ట్ సంఘాలు ఎవరి కోసం ఉన్నట్టు? సాక్షి విలేకరులు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే జర్నలిస్ట్ సంఘాలు కూడా మాట్లాడలేదంటే సాక్షి ఒంటరి కావడానికి కారణం ఎవరు? సాక్షి ఆలోచించుకోవాలా? జర్నలిస్ట్ సంఘాలు ఇలా రోడ్డెక్కి జర్నలిస్టులు ధర్నా చేస్తుంటే మౌనంగా ఉన్నటువంటి విషయం మీద కూడా పరిశీలించుకోవాలా? ఇక ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గిరిజన విద్యార్థుల మరణాలు అంటూ నిన్న బొత్స సత్యనారాయణ చనిపోయినటువంటి ఆశ్రమ పాఠశాల బాలికల మృతుల
కుటుంబాలను పరామర్శించినప్పుడు చేసినటువంటి కామెంట్స్. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ తరపున వాళ్ళకి కొంత చెక్కులు ఆయా కుటుంబాలను ఆదుకోవడానికి నష్టపరిహారం కూడా చెల్లించారు. కానీ ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. స్వయంగా గిరిజన శాఖ మంత్రి ఇంటి దగ్గర చనిపోతే మేమెట్లా నష్టపరిహారం ఇస్తాం అన్నట్టుగా చేతులు దులుపుకున్నారు. చాలా విడ్డూరం. గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతూ అక్కడే అనారోగ్యం పాలయ్యి తగిన వైద్య సదుపాయం అందించక ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలని ఆదుకోవాలన్న పెద్ద మనసు కూడా ఈ ప్రభుత్వం దగ్గర లేదు అనే దానికి ఈ కురుపాం గురుకుల ఆశ్రమ పాఠశాల విద్యార్థుల కుటుంబాలే నిదర్శనం అన్నట్టు. ఇక లక్ష్మీనాయుడు దారుణ హత్య కేసును నీరుగార్చే కుట్ర. నిందితుడు టీడీపీ కార్యకర్త హరిశ్చంద్ర ప్రసాద్ను తప్పించేందుకు ఆ పార్టీ నేతల ప్రయత్నాలు. కాపు యువకుడు లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యుల ఆరోపణ. ఎప్పుడు జరిగింది? అక్టోబర్ 2వ తారీఖున ఈ మర్డర్ జరిగింది. ఆ లక్ష్మీనాయుడు కుటుంబంలో ఆయన భార్య మీద కన్నేసిన హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఆ భార్యను వేధించే ప్రయత్నం చేస్తుంటే తిరగబడినందుకు గాను బలిజ కులానికి చెందిన లక్ష్మీనాయుడు ఆయన సోదరులు ముగ్గురి మీద మర్డర్ అటెంప్ట్ చేశాడు. కారుతో గుద్ది చంపించే ప్రయత్నం చేశాడు. అందులో లక్ష్మీనాయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇద్దరు సోదరులు ఒకళ్ళేమో పూర్తిగా లేచి నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నారు. మొన్న కోమ ఉన్నటి వరకు కోమాలో ఉండి రెండో వాళ్ళు బయటకు వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత అమానుషంగా దుశ్చర్యకు పాల్పడిన కేసులో ప్రభుత్వం వేగంగా స్పందించిందా? పోలీసులు ఏం చెప్తారంటే హరిశ్చంద్ర ప్రసాద్ని అతనికి సంబంధించిన మాధవ నాయుడిని అరెస్ట్ చేశాం అని చెప్తున్నారు. మరి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే మరి ఇంత దుశ్చర్యలో ఇంత అమానుషంగా సాగినటువంటి వ్యవహారంలో బాధిత కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం ఏమైనా జరిగిందా? ప్రభుత్వ పెద్దలు ఏమైనా స్పందించారా? ఇప్పుడు ఈ బలిజా వర్సెస్ కమ్మ అన్నట్టుగా ఈ ఉదంతం మారుతుండడంతో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇది అసలు వ్యక్తిగత కక్షలతో జరిగినటువంటి కేసు, దీన్ని కులాలకు ఆపాదిస్తారా అంటూ ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా ఒకటే కథనం చూడండి. ఈనాడు ఆంధ్రజ్యోతి వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు కులం రంగు పూస్తున్నారు అంటూ ఈనాడు అభియోగం. వ్యక్తిగత కక్షలకు కులాలతో ముడి ఆంధ్రజ్యోతి ఇద్దరు ఒకటే వార్త ఒకటే హెడ్డింగ్తో ఒకటే అంశాన్ని అద్దేశారు. మరి ఇదే నిజం అనుకుందాం. ఇప్పుడు కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గుడ్లూరు మండలంలో జరిగినటువంటి ఈ మర్డర్ లక్ష్మీనాయుడు బలిజ కులస్తుడు కమ్మ కులస్తుడి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఇది వ్యక్తిగత కక్షలతో జరిగినటువంటి మర్డర్ కాబట్టి కులానికి ముడి పెట్టకూడదు, ఓకే అనుకుందాం. మరి ఎమ్మెల్సీ అనంతబాబు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా అనంతబాబు అనే వ్యక్తి తన దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని మర్డర్ చేసి బాడీ డోర్ డెలివరీ చేశాడు. మరి ఆ హత్యకు గురైనటువంటి బాధితుడు దళిత కుటుంబం మీద కాపు కులానికి చెందిన అనంతబాబు మర్డర్ చేసి బాడీని డోర్ డెలివరీ చేస్తే చాలా కుల విద్వేషం అన్నట్టు, కుల అహంకారం అన్నట్టు, కుల దురహంకారంతో సాగినట్టుగా ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి అదొక దళితుల మీద జరిగిన దాడి అని చెప్పలేదా? దళితుల మీద అమానుషం నడుస్తుంది, దళితులకి రక్షణ లేదు అని ఈనాడు ఆంధ్రజ్యోతి రాయలేదా? ఆనాడు కులం అంశాన్ని తెర మీద తీసుకొచ్చినటువంటి ఈ పత్రికలకి మరి ఈనాడు బలిజ కులస్తుడి మీద అంటే కాపుల మీద కమ్మ కులస్తుడు దాడి చేస్తే అత్యంత అమానుషంగా కారుతో గుద్ది చంపేసి పైగా నేను నీ కొడుకుని చంపాను మిగిలిన వాళ్ళు కూడా బతకనివ్వను అని ఫోన్ చేసి ఆ లక్ష్మీనాయుడు తండ్రికి హెచ్చరించినటువంటి హరిశ్చంద్ర ప్రసాద్ ఉదంతాన్ని కుల దురహంకారం అనరా? కమ్మ కులస్తుడు కాపులను చంపేస్తే కుల దురహంకారం కానప్పుడు కాపు దళితుని చంపేస్తే కుల దురహంకారంగా ఈ పత్రికలు ఎలా చిత్రీకరించాయి? ప్రశ్నే కదా. మరి ఈ అంశం ప్రస్తావనకు వస్తుంది కదా ఎక్కడైనా ఎప్పుడైనా. అనంతబాబు ఆ డ్రైవర్ మధ్య జరిగింది వ్యక్తిగత అంశమే, వ్యక్తిగత వివాదంతోనే అక్కడ చంపాడు. అక్కడేమీ కులాల మధ్య ఘర్షణ కాదు, కుల వ్యవహారం అస్సలు లేదు. ఆ వ్యక్తిగతంగా డ్రైవర్గా పనిచేస్తూ సాగించినటువంటి కార్యకలాపాలతో అనంతబాబు విభేదించాడు, నియంత్రించే ప్రయత్నం చేశాడు. అయినా వీధి సుబ్రహ్మణ్యం కంట్రోల్ కాలేదని ఏకంగా ప్రాణాలు తీశాడు. అదొక అమానుషమైనటువంటి హత్యాకాండ. ఇది అంతకు మించినటువంటి వ్యవహారంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. అయినా ఇక్కడేమో కులాలు ఆపాదిస్తారా అని ఈ రెండు పత్రికలు వాపోతున్నాయి. మరి అక్కడెందుకు ఆపాదించారు, అక్కడెందుకు కులాలు వచ్చాయి? ఎవరికైనా ఇట్టే అనుమానం వస్తుంది కదా. అంటే కమ్మ కులస్తుడు కాపుని చంపేస్తే కులం కాదు, కాపు కులస్తుడు దళితుడిని చంపేస్తే కులం. ఇది ఈనాడు ఆంధ్రజ్యోతి రీతి, వీళ్ళు చెప్తున్నటువంటి నీతి.
అప్పుడు ఇప్పుడు కుల దురహంకారమే, అప్పుడు ఇప్పుడు అధికార అహంకారమే, అప్పుడు ఇప్పుడు తమకు ఎదురు లేదన్న దాంతో సాగినటువంటి వ్యవహారమే. ఇది అందరికీ కళ్ళెదురుగా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అన్నాడు అనంతబాబు. తను అధికారంలో ఉండడంతో ఎమ్మెల్సీ అన్న హోదాతోనే ఆ దళిత వీధి సుబ్రహ్మణ్యం మీద అంత యథేచ్ఛగా సాగాడు. డోర్ డెలివరీ చేసేటంత ధైర్యం అతడికి ఎలా వచ్చింది? అధికారమే. ఈవేళ హరిశ్చంద్ర ప్రసాద్ అనేటువంటి ఈ కమ్మ కులస్తుడికి ఆ బలిజ లక్ష్మీనారాయణని చంపేసేటంత ధైర్యం ఎట్లా వచ్చింది? చంపడమే కాదు, మిగిలిన వాళ్ళు కూడా చంపేస్తానని ఫోన్ చేసి బెదిరించేటంత అంత అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కూడా అక్కడి నుంచే వచ్చింది. రెండూ ఒకటే, కానీ రెండు వేరు వేరు అన్నట్టుగా చిత్రీకరించే ఈ ప్రయత్నమే చాలా విడ్డూరంగా మనం చూడాల్సి ఉంటుంది. అప్పుడైనా ఇప్పుడైనా ఈ కుల దురహంకారం చాలా యథేచ్ఛగా బుసలు కొడుతుంది అన్నది మాత్రం మనం గ్రహించాలి. ఇది చాలా ఘోరమైనటువంటి నేరాలు. ఇలా ఈనాడు ఆంధ్రజ్యోతిలాగా మనం 2-4 మాట్లాడడం ఏమాత్రం సరైనటువంటి విషయం కాదు. పత్రికల వాళ్ళ దుర్నీతి బయటపడుతుంది అంతే. ఇక గుజరాత్ కొలువులో మంత్రివర్గంలో రవీంద్ర జడేజా టీమిండియా ఆల్రౌండర్ భార్యకి నిన్న అవకాశం వచ్చింది. ఆమె తొలిసారి గెలిచింది ఎమ్మెల్యేగా. అయినా సరే రివాబాకి మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చారు. కుమ్ములాటల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 2 కూటముల్లోనూ విభేదాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఎక్కడ సఖ్యత లేదు అనే కథను ఆంధ్రప్రభ ఇచ్చింది. ఆదాయం గని అనేటువంటిగా విశాఖలో గూగుల్ ఏఐ హబ్ వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే 100 ఎకరాల భూములు కేటాయించారు. మరొక 380 ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు. అంటే 480 ఎకరాలు, 500 ఎకరాల భూమి గూగుల్ డేటా సెంటర్కి. అడవివరం భూముల్లో పనులు మొదలుపెట్టనున్న గూగుల్ నీటి వనరులపై ఫోకస్, విస్కోకు లేక. ఇది మత్స్యకారులకు మేలు జరిగేలా 100 రోజుల్లో ప్రణాళిక, వేట సామర్థ్యం పెంచేలా నైపుణ్య శిక్షణ, అదనపు ఆదాయం పెరిగేలా చర్యలు, ఉపాధి మౌలిక సదుపాయాల కల్పనపై ఫోకస్. పవన్ కళ్యాణ్ మత్స్యకారులకి ఇచ్చిన మాట ఏంటంటే కాలుష్యాన్ని నియంత్రిస్తానని, సముద్రంలో రసాయనాలు కలిపేసి మత్స్య సంపదన నాశనం కావడానికి కారకులైనటువంటి వాళ్ళని కంట్రోల్ చేస్తానని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్న మాట అంటే వేట సామర్థ్యం పెంచడం, వాళ్ళకి శిక్షణ ఇవ్వడం, నైపుణ్యాన్ని పెంపొందించడం, ఇవన్నీ చేస్తారట. అంటే పవన్ కళ్యాణ్ స్వరం మారుతోంది. మత్స్యకారులకు ఆయన ఇచ్చిన హామీ పరిష్కారం కన్నా ఇతర విషయాల మీద దృష్టి పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. మత్స్యకారులకి ఏదో ఒకటి చేశాం అని చెప్పుకునే ప్రయత్నంలో ఆయన అడుగులు పడుతున్నాయి. అంటే ఫార్మా కంపెనీల కాలుష్యాన్ని నియంత్రించలేక పవన్ కళ్యాణ్ చేతులెత్తేస్తున్నారా అనే సందేహం ఇక్కడ కలుగుతుంది. ఎందుకంటే ఆయన కాలుష్య నియంత్రణ విషయమే ఇప్పుడు మత్స్యకారులకి పెను సవాలుగా మారింది అన్నది గుర్తించారు. స్వయంగా పవన్ కళ్యాణే ఎన్నికల ముందు చెప్పారు, ఆ కాలుష్యకారక సంస్థలన్నింటినీ కంట్రోల్ చేస్తాం, ఎవ్వరూ సముద్రంలో యథేచ్ఛగా వ్యర్థ జలాల్ని కలుషితం చేసేదానికి అవకాశం ఇవ్వబోము అని చెప్పారు. ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన ఏకంగా పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు కూడా స్వీకరించారు. కాబట్టి సముద్ర జలాల్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కానీ ఇప్పుడు ఆయన ఏం చెప్తారంటే మత్స్యకారుల ఉపాధికి మరింత మెరుగైన ప్రయత్నాలు చేస్తాం, వాళ్ళలో నైపుణ్యం పెంచుతాం, వృత్తి శిక్షణ ఇస్తాం. ఇవి ఆయన ఇప్పుడు చెప్తున్న మాటలు. చాలా విడ్డూరం. ఇక మాస్కోకు మన రొయ్యలు, కొత్త మార్కెట్తో కోలుకుంటున్న ఆక్వా పరిశ్రమ. కొత్తగా ఇలాంటి వెళ్ళడం అన్నది చాలా చాలా అవసరం, చాలా ప్రయోజనం. ఇలా మాస్కోకి కొత్త మార్కెట్లని, అంటే ఇంతకుముందు అమెరికా మీదే ఆధారపడి, యూరప్ మీద ఆధారపడి సాగినటువంటి ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు ఇతర ప్రాంతాలకు కూడా వెళ్తున్నాయి అనేటువంటి కథనాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. పత్తికొండలో ఉద్రిక్తత. వైఎస్ఆర్సీపీ చెందిన మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మపై దాడికి యత్నం, తప్పిన ప్రమాదం, ఎంపీపీ వెంకటరెడ్డి కారు అద్దాలు ధ్వంసం. తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద దాడి, ముఖ్యమైనటువంటి నాయకుల్ని మీద దాడి చేసే ప్రయత్నం జరిగింది. ఇక సంస్థాగతంపై తుది కసరత్తు. తెలుగుదేశం పార్టీ తమ సంస్థాగత ఏర్పాట్లలో భాగంగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా అధ్యక్షులు, అంటే జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ఈరోజు ఖరారు కాబోతుంది. టీడీపీ జిల్లా అధ్యక్షుల్ని ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది అనే కథనం. బంగారం మెరుపులు. ఎందుకంటే బంగారం ఎప్పుడు ధర పెరుగుతున్నా అది ఒక ఆర్థిక సంక్షోభానికి సూచిక. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద ఆర్థిక సంక్షోభాలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ బంగారం ధర పెరిగింది. ఈనాడు పత్రికలో ఈరోజు చాలా మంచి ఆర్టికల్ వచ్చింది. బంగారం ధర ఎప్పుడు పెరిగింది? 1932లో పెరిగింది. ఈ పెరిగినప్పుడు ఈ బగ్గుమన్న ధర వెంటనే 1932లో ఏమొచ్చింది? ఆర్థిక సంక్షోభం వచ్చింది. ప్రపంచం రెండో ప్రపంచ యుద్ధం వైపు మళ్ళింది. మళ్ళీ 1945లో, 1971లో ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా అనేక సంక్షోభాల కాలం. ఈ మొత్తం
ఎప్పుడెప్పుడైతే బంగారం ధర పెరిగిందో ప్రతి సందర్భంలోనూ ప్రపంచంలో ఏదో మూల ఆర్థిక సంక్షోభం కారణంగా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర హఠాత్తుగా వేగంగా పెరుగుతున్నటువంటివన్నీ ఈ ఆర్థిక సంక్షోభానికి పెరుగుతున్నటువంటి సంక్షోభానికి ఒక సూచికగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక లోద్రాకు మరొక 2,03,00,000 రూపాయలు. సిద్ధార్థ లోద్రాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ము భారీ మొత్తంలో చంద్రబాబు కట్టబెట్టే ప్రయత్నం నడిపిస్తున్నారు. చూడండి ఎంత యథేచ్ఛగా. ఆయన చంద్రబాబు వ్యక్తిగత అడ్వకేట్. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయిన తర్వాత ఆయన కోసం ఢిల్లీ నుంచి హుటాహుటిన వచ్చి వాలిపోయిన అడ్వకేటు. ఆయనకి ఇప్పుడు రాష్ట్రంలోని చిన్న పెద్ద కేసులన్నీ ప్రభుత్వం అప్పగిచ్చి ఆ పేరుతో ప్రభుత్వ డబ్బుల్ని భారీగా లోద్రాకి కట్టబెట్టే ప్రయత్నం నడుస్తుంది. ఆ క్రమంలో ఇప్పటికే 7 కోట్ల రూపాయలు పైబడినటువంటి డబ్బులు సిద్ధార్థ లోద్రాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజల సొమ్ము కట్టబెట్టేశారు. ఎలాంటి కేసులు చూడండి. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని కేసు, ఏదో లెక్కర స్కీమ్లో ఇంకేదో జరిగిందని కేసు, ఇంకెవరికో బెయిల్ పిటిషన్ మీద కేసు, ఇలాంటివన్నీ ఆయనకు అప్పగిచ్చి ఆ పేరుతో ఆయనకి భారీగా 7,14,00,000 రూపాయలు ఇప్పటి వరకు సిద్ధార్థ లోద్రాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ము అధికారికంగా చేరిపోయింది. సరే, ఎంత విడ్డూరంగా ఉందో. ఇంత తెగించి బరి తెగించి రాజకీయ కేసుల్లో వాదనలు వినిపించినందుకు ఇప్పటికే కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆయన కట్టబెట్టారు. ఇప్పుడు మళ్ళీ 2,03,00,000 రూపాయలు ఆయనకి చేరింది. ఇవన్నీ కూడా మొత్తంగా కోర్టు ఫీజు, ఇతర ఖర్చులు, వీటన్నిటి పేరుతో ఇప్పటికే మొత్తం ప్రజాధనం 5,11,00,000కి ఇంతకుముందే ఇస్తే ఇప్పుడు ఇచ్చిన దాంతో కలిపి 7,14,00,000కి చేరింది అనే ఈ కథనం సాక్షి పత్రికలో మనం చూడొచ్చు. ఇవి ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు. ప్రతిరోజు ఇదే రీతిలో ఉదయం 8 గంటల నుంచే రాత కోత వాత పేరుతో మనం ఈ విశ్లేషణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.